స్పైడర్ మ్యాన్కు ఉన్నన్ని కష్టాలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండవు. సో అలవైజ్ జస్ట్ ఇప్పుడే నేను స్పైడర్ మ్యాన్ బ్రాండ్ వీడియోకి అయితే వెళ్ళొచ్చాను అనమాట. సో ఎవరైనా విజయవాడలో ఉంటూ మూవీ చూడడానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారో సో వాళ్ళకి ట్రెండ్ సెట్ స్క్రీన్ 2 అయితే ప్రిఫర్ చేస్తాను. మంచి బిగ్ స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను. సేమ్ అలాగే మీరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ వీడియో మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే నాకు డీసెంట్ అనిపించింది. సో ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్ళే ముందర నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి ఆన్సర్ చేయండి. సో మీరు చూసిన లాస్ట్ మార్వెల్ ఫిల్మ్ ఏంటో కింద కామెంట్ చేయండి. నేనైతే డాక్టర్ స్ట్రేంజ్ అండ్ మల్టీవర్స్ అండ్ మ్యాడ్నెస్ చూశాను అనమాట. సో అలాగా మీరు చూసిన లాస్ట్ మార్వెల్ ఫిల్మ్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇంకా మూవీ నాకు ఎందుకు డీసెంట్ అనిపించిందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైడర్ మ్యాన్ అనగానే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిపోతాం. సో సేమ్ నేను కూడా అంతే ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పి, అండ్ మంచి స్టోరీ ఉంటుంది. అండ్ అవెంజర్స్ డూమ్స్డే రిలీజ్ చేశారు కదా రీసెంట్గా, సో దాని గురించి ఇంటర్లింక్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. కానీ నాకు అదేమీ కనిపించలేదు. అనుకున్నది ఒకటి అయింది ఒకటిలా అయింది అక్కడ. సో నాకు మూవీ అయితే డీసెంట్గానే అనిపించింది. ఇంకా ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే డీసెంట్ అనిపించింది. ఏదైతే షీ హల్క్ కానీ లేకపోతే కొన్ని సిరీస్ వదిలేడు కదా లోకి 2 అండ్ వాటితో పోల్చుకుంటే నాకు ఈ మూవీ అయితే నాకు డీసెంట్ అనిపించింది. అండ్ ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ మూవీస్తో పోల్చుకుంటే నాకు పెద్ద ఎక్కల నో వే హోమ్ అని, ఫార్ ఫ్రమ్ హోమ్ అని, హోమ్ కమింగ్ అని వాటితో పోల్చుకుంటే ఈ మూవీ నాకు పెద్ద ఎక్కల. సో ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎమోషన్ సీన్స్. సో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, బట్ అక్కడ మనం చూసేది ఎమోషన్ సీన్స్ చూస్తాం అనమాట ఎక్కువ. సో ఒక పీటర్ పార్కర్ అండ్ స్పైడర్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మూవీ చూస్తే మనకి మూవీ అనేది మంచి ఎమోషన్ ఫీల్ అయిపోతాం అనమాట. మనకి ట్రైలర్లో చూపించినట్టే స్పైడర్ మ్యాన్ ఒంటరిగా ఉంటాడు. సో ఎవరు ఫ్రెండ్స్ పెద్దగా ఉండరు, అందరినీ కాపాడుతూ ఉంటాడు. సో ఇలా మనకు ట్రైలర్లో చూపిస్తారనమాట. సో సేమ్ అదే ఎమోషన్ని మనకి ఇక్కడ క్యారీడ్ అవే చేశారు. సో చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట మూవీలో. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంక పెద్ద మనం చెప్పుకోక్కర్లేదు మార్వెల్ గురించి. సో ఎంత బాగుంటే మనం పెద్ద చెప్పక్కర్లా. సో బిట్వీన్ హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ ఒక మంచి సీన్ అయితే ఉంటుంది అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా నాకు పెద్ద మిగతా క్యారెక్టర్స్ కూడా ఓకే అనిపించింది. సో మిగతా అందరూ బాగానే చేశారు. జిండియా కావచ్చు, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ మనకు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ రేపు వెళ్ళిపోయారు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి. కానీ మనకు ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం నిజంగా రీచ్ అవ్వం. పెద్ద ఎక్కదు మనకి మూవీ బేసికల్లీ. ఎందుకంటే మనం ఫస్ట్ మెయిన్ మనం బాగా డిసప్పాయింట్మెంట్ అయిపోయేది ఏంటి ఎండ్ క్రెడిట్స్ దగ్గర మనం కూర్చొని అంతసేపు కూర్చొని ఏదైనా ఉంటుందేమో డూమ్స్డేకి దీనికి ఇంటర్లింక్ ఉంటుందేమో, లేకపోతే ఏదైనా వెనం వస్తాడేమో అని చెప్పి ఏదో ఇంటర్లింక్ ఉంటుందేమో అనుకుంటాం. కానీ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఉండదు. దాని స్పాయిలర్ అయింది ఇప్పుడు నేను చెప్తే, కానీ పెద్ద ఏం అనిపించదు కూడా. ఎండ్ క్రెడిట్స్ వరకు మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు. కూర్చునే వాళ్ళు కూర్చుంటారు కానీ సో అంత ఇంపార్టెంట్గా అయితే ఏముండదు అనమాట. అది మీరు బయటకు వచ్చేసాక కూడా ఎవరికైనా చెప్పేస్తారు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నాకు ఇదైతే అనిపించింది. సినిమా అయితే నాకు పెద్ద అనిపించలేదు, యావరేజ్ మూవీయే, డీసెంట్గానే అనిపించింది. సో ప్రీవియస్ మార్వెల్ మూవీస్లో అయితే అనిపించలేదు అనమాట. సో ఇప్పుడు దాకా నా వీడియో చూస్తుంటే నీకు నచ్చి ఉండొచ్చు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇప్పటి వరకు సైనింగ్ ఆఫ్.